భద్రాచలం అటవీ శాఖ ఎఫ్డీఓ సుజాత ఏసీబీ వలలో చిక్కారు. 3.5 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చెర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు వేస్తుండగా పొరపాటున చెట్లు దెబ్బతిన్నాయి. అయితే వాటి గురించి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఎఫ్డీఓ సుజాత 10 లక్షలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో భద్రాచలం కార్యాలయంలో 3.5 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఆమెను చెర్ల ఇన్ఛార్జు డీఆర్ఓ కృష్ణయ్య పట్టుబడ్డారు. డివిజనల్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈరోజు నేను ఏసీబీ డిఎస్పీని, నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ కమాండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఇక్కడ ఈరోజు మేము ఎఫ్డీఓ గారు శాంతాపురి సుజాత, డిఆర్ఓ తేగడ భూక్యా కృష్ణ, ఈయన చర్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా అయినా వీళ్ళిద్దరూ ఏసీబీ మా టీం ట్యాప్ చేసింది. వీళ్ళు 3.5 లక్షల రూపాయల లంచం, 3,50,000 లంచం తీసుకుంటాం. రెడ్ హ్యాండ్గా ఏసీబీ పట్టుకుంది. ఎఫ్డీఓ గారి పేరు శాంతాపురి సుజాత, డిఆర్ఓ పేరు భూక్యా కృష్ణ, ఈయన తేగడ డిఆర్ఓ గారు, ఈయన చర్లకి ఇన్ఛార్జ్ ఎఫ్ఆర్ఓ కూడా ఉన్నారు. ఈయన సబ్జెక్ట్ ఏంటంటే 2024-25లో పూసుగుప్ప టు ఛత్తీస్గఢ్ రోడ్డు బీటీ రోడ్డు శాంక్షన్ అయింది. 2 కిలోమీటర్స్ బీటీ రోడ్డు. ఆ రోడ్డు వేసే క్రమంలో కొన్ని ఫారెస్ట్ డిస్టర్బ్ అయిందని చెప్పేసి అతని మీద కేసు రిజిస్టర్ చేయకుండా, ఆ సదర్ కాంట్రాక్టర్ మీద కేసు రిజిస్టర్ చేయకుండా ఉండేందుకు, తర్వాత ఫర్దర్గా అతను ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఉండేందుకు వీళ్ళు 10 lakhs రూపీస్ లంచం డిమాండ్ చేయడం జరిగింది. భద్రాచలం కృష్ణా జిల్లా పమిడిబుక్కల మండలం వీరంకిలో